రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు ఏపీ అఖిలపక్షం నేతలు. ఏపీకి జరిగిన అన్యాయంపై అంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ ఉండవల్లి నేతృత్వంలో విజయవాడలో సమావేశమయ్యారు వివిధ పార్టీల నేతలు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని సాధించుకోవడంలో కలిసి పోరాడాలని నిర్ణయించారు. విజయవాడలో వివిధ పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు హాజరయ్యాయి. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు నేతలు. ఆంధ్రోళ్లు చేతకాని వాళ్లు కాదని నిరూపించాలంటే పార్టీలకు అతీతంగా పోరాడాలన్నారు జనసేన అధినేత పవన్. ఆంధ్ర నాయకులకు పౌరుషం లేదని తెలంగాణ నాయకులు విమర్శించారని చెప్పారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి మనం మాట్లాడకపోతే, అన్ని పార్టీలు ఏకతాటిపై దీన్ని గుర్తించకపోతే, అసలు పౌరుషం లేని వాళ్ళలాగా ఆంధ్రులు లాగిపెట్టి చెంపదెబ్బ మీద కొట్టినా కానీ మన పౌరుషం లేదు, చచ్చు దద్దమ్మలు అని మిగతా వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలు పడి మన ఎంపీలను చావుగొట్టి దెబ్బలు కొట్టి ఆ పౌరుషం ఆంధ్రులకు లేదు. కేవలం తెలంగాణ ఎంపీలకే ఉంది, తెలంగాణ ప్రజలకే ఉంది, కానీ ఆంధ్రులకు లేదు. ఆయన పట్ల ఆవేదనకి, ఆయన పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరపు నుంచి వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా నేను వారి పెట్టిన ఈ ప్రపోజల్ని రిజల్యూషన్ మేము ఏకీభవించాం. సమావేశంలో ఏపీకి రావాల్సిన బకాయిలపైన చర్చించారు నేతలు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రానికి కేంద్రం 1,16,000 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీకి రావాల్సిన హోదా, నిధులపై భిన్నాభిప్రాయాలు లేవన్నారు. ఏపీ సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరగాలంటే శాసనసభ తీర్మానాలు 2, పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు దాన్ని ఆమోదించాలా, అప్పుడే చట్ట ప్రకారం విభజన జరిగింది. అది జరగలేదు కాబట్టి ఇంకొక సందర్భంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు అనేది అభిప్రాయం అని చెప్పేసి దాన్ని చెప్తూ రాష్ట్రానికి కేంద్రం మోరార్లెస్ 1,00,000 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మోరార్లెస్ అనేది ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయం లేదు. అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని విడదీయడం అంటే ఎలా చేయాలన్నది అంత క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో ఉంటే దురదృష్టవశాత్తు అది పట్టించుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు జరిగేటువంటిదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి. మళ్ళీ ఏముందిలారా ఈ ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా ఏం మాట్లాడరు. ఇందాక కుటుంబరావు గారే చెప్తున్నారు, ఒక ఢిల్లీలో ఒక టాక్ ఉందండి, ఆంధ్ర వాళ్ళంటే అంతా కోటీశ్వర్లు, వ్యాపారులు, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు తప్ప స్టేట్ గురించి పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదు లేదు వీళ్ళకని నార్త్ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉందని కుటుంబరావు గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు. ఈ పోవాలి ఇది. ఈసారి జరిగిన ఎలక్షన్ తర్వాత పార్టీలు ఏమైనా అందరూ కలిసి ఉంటారా, వీళ్ళు టైం వస్తే టక్మని కలుస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను. పార్టీల పరంగా ఎన్ని విభేదాలున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడాలనే నిర్ణయానికొచ్చారు నేతలు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో మరోసారి సమావేశమై చర్చించాలని డిసైడ్ అయ్యారు.